నారా లోకేష్‌ని బాడీ షేమింగ్ చేస్తూ ఎమ్మెల్యే కరణం గారు కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఏమని చేశాడండి బాడీ షేమింగ్? వాళ్ళ బతుకే బాడీ షేమింగ్లు చేసుకోవడం. ఏమన్నాడు చెప్పండి? ఆ పదాలు వాళ్ళకి ఏ విధంగా సెట్ అవుతాయో చెప్దాం. తను పప్పే కాదు అని కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. ఏంటేంటివి అవి? అంటే ఇతను పప్పు గిప్పు ఇలాంటి మాటలు తప్పితే ఇతను చేసింది ఏంటి? పెద్ద గన్నేరు పప్పు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు. ధర్మశ్రీ గారు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. పెద్దలు, మీరు ఒక శాసనసభ్యుడు పొజిషన్లో ఉన్నారు. శాసనసభ్యుడిగా మీరు చేయాల్సిందేంటి, చేసిందేంటి, మీ నియోజకవర్గానికి ఏం చేశారో మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. నువ్వు అవేమి మాట్లాడకుండా నేను ఇది చేస్తా, అది చేస్తా, వాణ్ణిదంట, వీళ్ళంత అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ పద్ధతిని ప్రజలు కూడా హర్షించరు. మేలుకోండి ఇకనైనా. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు అనేది పలకడం రాదు, గుండూరు అంటాడు. ఆయనకి పర్ఫెక్ట్గా ఏ రోజు తెలుగు మాట్లాడలేడు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏ భాషలో జగన్మోహన్ రెడ్డి గారికి రావు. ఆయన ఏంటి మీరే చెప్పండి. డాష్ నేను వదిలేస్తుండా, మీరే చెప్పండి. ఇంకొకటి, లోకేష్ గారి గురించి ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? లోకేష్ గారిని చూస్తే మీరు ఎందుకు మీరు తప్పు చేశారు కాబట్టి రేపు వాళ్ళ అధికారం లేకొస్తే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మిమ్మల్ని ప్రజా బోనులో మిమ్మల్ని దోషిగా నిలబడతారనే భయంతో మీరు ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. లోకేష్ గారికి నాలుక మందమైంది, మాట్లాడడం కూడా సరిగా రావట్లేదు, కళ్ళు కూడా కనిపించట్లేదు, జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని మరొక కామెంట్ చేయడం జరిగింది. జగన్ పాలనలో అభివృద్ధి జరిగితే కనబడలేదా? నీకు కనిపిస్తా ఉందా? నీ కళ్ళు ఏమున్నాయో అవి ఏం అర్థం చేసుకోండి. ధర్మశ్రీ గారు, అభివృద్ధి అంటే ఏంటి? గంజాయి మాఫియా చేయడమా, లిక్కర్ మాఫియా చేయడమా, ఈ విధంగా లిక్కర్ స్కాములు చేయడమా, ఎర్రచందనం స్కాములు చేయడమా, గంజాయి స్కాములు చేయడమా? ఇదేనా అభివృద్ధి అంటే మీ దృష్టిలో? దీనికి సమాధానం చెప్పండి సూటిగా. గంజాయి అమ్ముతా ఉన్నారు, లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ఎర్రచందనం అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దోపిడీ జరుగుతుంది. ఇదేనా మీ దృష్టిలో అభివృద్ధి అంటే? ఎందుకంటే మీరు అన్ని తింగరగా మాట్లాడుతుంటారు, అందుకే మీ దృష్టిలో అన్ని రివర్స్లో మాట్లాడతారు కదా. అభివృద్ధి అంటే బహుశా మీకు ఇదే ఏమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రాపర్గా మాట్లాడకుండా ఈ వేలో మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక్కడైనా మారండి. అభివృద్ధి అనేది ఈరోజు లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం కియా తీసుకొని వచ్చాడు. మీరేం తీసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు. మీరేం తీసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు టీసీఎల్, డిక్సాన్ ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చాడు. మీరేం తీసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు హెచ్సిఎల్ తీసుకొని వచ్చాడు. మీరేం తీసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మెట్టెక్ జోన్ కట్టారు, అదేవిధంగా మిలీనియం టవర్స్ కట్టారు. మీరేం కట్టారు? వీటికి సమాధానాలు చెప్పండి. వీటికి సమాధానాలు చెప్పే దమ్ము లేక, ధైర్యం లేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు ధర్మశ్రీ గారు. ఎందుకంటే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. మీరు అభివృద్ధి చేయలేదు, ఒప్పుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మేము ఏది పడితే అది మాట్లాడతాం, మేము ఏది పడితే అది చేస్తాం అంటే ప్రజలు తగిన రోజు తగిన విధంగా మీకు బుద్ధి చెప్తారు. ఇకనైనా మారండి. నోట్లో మాటలు పద్ధతిగా రానేయండి, పద్ధతి నేర్చుకోండి. పద్ధతి లేకుండా మాట్లాడితే ఈరోజు మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు, రాష్ట్ర ప్రజలు మొత్తం మిమ్మల్ని చీకొడతారు. పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. మీకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు పేర్లు చెప్పండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నోటికి మేము వచ్చాం, అభివృద్ధి చేసాం, నోటి మాటలు కాదు కావాల్సింది. ప్రజలకు స్టాటిస్టిక్స్తో విచారణ పెట్టి మీకు దమ్ముంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరు హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో తేలిపోతుంది కదా. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయలేక ఇన్ని రోజులుగా మీరు తర్జనా భర్జన చేస్తున్నారు. ఇది మీ చరిత్ర. ఇకనైనా మారండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు అభివృద్ధి తాను వస్తే చూపిస్తానని కూడా చెప్పడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈ విధంగా కడతా అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడుండే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ఈగలు దోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనలేదా? ధర్మశ్రీ గారు, మీరు ఆ రోజు చెవులు ఎక్కడ పెట్టుకోవాలన్నారు? ఆ రోజు వినలేదా? లేకపోతే ఆ వీడియో ఒకసారి తీసుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అంట, ఇప్పుడు ఉండే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఉండే వాళ్ళు ఈగలు దోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎవరి కోసం అని చెప్పి ఆ రోజున మీరు మీ నాయకుడు అనలేదా? అన్నాడు. దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడి చిత్తశుద్ధి లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదికి మళ్ళీ మీరు వెళ్ళి ఇది చేసి మేము చేస్తా ఉన్నాం అంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. మారండి. ఎందుకంటే మీరు పద్ధతిగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. మేము పద్ధతిగా మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందంటే రాష్ట్ర ప్రజలు తగిన రోజు మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఇకనైనా మారి అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.